అన్న జగన్పై షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. గతంలో ఒక సినిమా నటుడితో సంబంధాలు అంటగడుతూ ప్రచారం జరిగింది. అది మొదట బాలకృష్ణ ఇంటి నుండే ప్రారంభమైందని తెలిపిన షర్మిల విషయం తెలిసి కూడా సీఎం అయ్యాక చర్యలు ఎందుకు తీసుకోలేదని జగన్పై మండిపడ్డారు. నీ సైతాన్ సైన్యం కూడా అదే ప్రచారం చేశారు కదా అని జగన్పై ఫైర్ అయ్యారు షర్మిల. ప్రస్తుతం షర్మిల ఆరోపణలు సంచలనాన్ని రేపుతున్నాయి. అసలు షర్మిల ఏమందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అన్న జగన్ పై మరోసారి షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసారి సంచలన కామెంట్స్ చేశారు. ఒక నటుడితో తనను అంటగడుతూ దుష్ప్రచారం జరిగితే అది బాలకృష్ణ ఇంటి నుంచే అని తెలిసి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని జగన్ పై మండిపడ్డారు షర్మిల. ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమని చెబుతూనే ఇప్పుడు మళ్లీ మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నటుణ్ణి తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేసింది షర్మిల. ఒక్కసారి కూడా అతడితో మాట్లాడింది లేదు అని చెప్పారు. ఇది నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నా అంటూ మరోసారి వివరణ ఇచ్చారు షర్మిల. అయితే ఈ విషయంపై గతంలోనే వైఎస్ షర్మిల వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి ఇప్పుడు ప్రస్తావించారు. మరోవైపు ఈ రూమర్ల గురించి జగనన్నకు అన్నీ తెలుసు అని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై జగన్కు అన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్లు, నాకు ఆ నటుడితో సంబంధం ఉన్నట్లు తన సైతాన్ సైన్యంతో ప్రాపగండా చేయించలేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సిగ్గు లేదా జగన్? గత 5 ఏళ్లుగా నీ సైతాన్ సైన్యంతో నాకు ఆ నటుడితో సంబంధం ఉంది అని ప్రచారం చేయించింది నువ్వేగా జగన్ అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. నీకా చెల్లెల మీద ప్రేమ ఉంది అంటూ ప్రశ్నించారు. సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పాత వీడియోలనే ప్లే చేసి ఆయనకు మైలేజ్ వచ్చేటట్లు వాడుకుంటున్నారని జగన్పై ఆరోపణలు చేశారు షర్మిల. నా వీడియో పనికొస్తుందని వాడేసుకుంటారు, చెల్లిని అవసరానికి ఉపయోగించుకున్నారు, తల్లి మీద కేసులు పెడతారని వాపోయారు షర్మిల. సిబిఐ ఛార్జ్షీట్లో తండ్రి పేరును చేర్పించగలరు, అసలు ఏదైనా మీరు చేయగలరు, మీకు మీరే సాటి సారంటూ షర్మిల అన్న జగన్పై రెచ్చిపోయారు. గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? ఐదేళ్ల క్రితం మొదలైన ఈ దుష్ప్రచారం ఇప్పుడు మళ్లీ మొదలైందని వాపోయింది షర్మిల. తాజాగా మరోసారి శుక్రవారం ఇదే అంశంపై షర్మిల మాట్లాడారు. ఆ నటుడు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అతన్ని కలిసిన సందర్భం లేదని, మాట్లాడిన పరిస్థితులు కూడా లేవని వివరణ ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అతనెవరో తనకు తెలియదు అని షర్మిల మరోసారి వెల్లడించారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన రూమర్లపై మరోసారి వివరణ ఇచ్చారు. జగన్ సొంత చెల్లిపై ఇలా వ్యవహరించడంపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో జరిగిన దానికి మైలేజీ కోసం షర్మిల వీడియోలను వాడుకోవడంపై జగన్ను తప్పుపడుతున్నారు. చూడాలి మరి ఇంకా ముందు ఏం జరుగుతుందో అన్నా చెల్లెళ్ల మధ్య.